శ్రీమాత్రే నమః. శివదుర్గా ఛానల్కి స్వాగతం. అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ముందుగా అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మనందరిపై కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అమ్మవారి యొక్క ఈ కథను విని అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుదాం. విశ్వమంతా కూడా వ్యాపించి ఉండేటటువంటి శక్తిని శ్రీమూర్తిగాను మాతృదేవతగా పూజించడం నవరాత్రులు అంటే. దసరా ఈ పూజలోని పవిత్ర ఆశయం ఇదే. రాజస తామస శక్తులు, రాక్షసులు అంటే రాక్షసత్వం, సాత్విక శక్తులు అంటే దేవతలు, దైవత్వం, ఆదిపరాశక్తి ఈ యొక్క నవరాత్రులలో అనేక రాక్షసులను సంహరించి దేవతలను, మానవులను, లోకాలను కాపాడింది. అందుకు కృతజ్ఞతగా ఈ పూజలు చేయటం శరత్కాలం, వసంతకాలం ఈ రెండు కూడా నృత్య కోరలను అని అంటారు. ఎందుకు అంటే శరదృతువు 2 నెలలు కూడా, వసంత ఋతువు 2 నెలలు అనేక వ్యాధులకు కారణమై మృత్యువు కలిగిస్తాయని పెద్దల యొక్క సూచన. ఆయుర ఆరోగ్యాలకై వసంతకాలంలో శ్రీమన్నారాయణ్ణి అంటే శ్రీరాముణ్ణి వసంత నవరాత్రులు అని శ్రీరామ నవరాత్రుడిగా ఉత్సవాలు జరుపుకుంటాం. శరత్కాలంలో దేవిని అంటే అమ్మ ఆదిపరాశక్తి, మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి దుర్గాదేవిని పూజించాలి అని శాస్త్రాలు అందరి శ్రేయస్సు కోసం సూచించాయి. ఈ శరద్ నవరాత్రులను దేవీ నవరాత్రులని, దసరా నవరాత్రులని అంటారు. ఈ దేవీ నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై దశమి రోజున విజయదశమితో పూర్తవుతాయి. దేవీ పూజలు రాత్రి 9 గంటల లోపు పూజ చేయటం సాంప్రదాయం. అందుకే వీటిని నవరాత్రులు అని అంటాం. రాత్రి అంటే దుఃఖం తొలగించేది అని అర్థం. 9 రాత్రులలో జరిగేటటువంటి పూజను నవరాత్రి పూజలు అంటారు. వీటి గురించి దేవీ పురాణం రుద్రాయపుర గ్రంథంలో ఆశ్వయుజ నవరాత్రులలో దుర్గాదేవిని పూజించాలని తెలిపారు. ఈ పూజలు నవరాత్రులు చేయలేని వారు 3, 5, 7 చివరకు ఒక్క రాత్రి కూడా ఆచరించవచ్చు. 3 అయితే, సప్తమి నుండి 5 అయితే, పంచమి నుండి ఏదైతే ఒక రాత్రి అయితే అష్టమి నాడు కానీ నవమి నాడు కానీ జరుపుకోవచ్చు. ఈ నవరాత్రులు పరాశక్తి యొక్క 9 అవతారాలకు సంబంధించినవి. అన్నీ కూడా ఒకే కాలంలో జరగలేదు. ఆయా తిథులలో జరిగిన వాటిని శరన్నవరాత్రులకు అన్వయించారు. దుర్గాదేవికి మహామాయ, యోగమాయ, పరాశక్తి, పరమేశ్వరి మొదలైనటువంటి పేర్లు ఉన్నాయి. అమ్మవారి యొక్క 9 అవతారాలు మొదటిగా మహాకాళి మధు కైటప సంహారంలో విష్ణువుకు ప్రోత్సహించడం అందుకు తోడ్బాటు. రెండవ అవతారం మహాలక్ష్మి మహిషాసుర మర్దిని. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడిని మహాలక్ష్మి రూపంతో పరాశక్తి సంహరించింది. మహాసరస్వతి రాక్షసులను మహాసరస్వతి రూపంతో సంహరించింది. 4వ రూపం నందనందుని ఇంట నంద అనే పేరుతో అవతరించింది. కంసుడు ఆమెను చంపుటకై పైకి విసరగా ఆమె తప్పించుకొని నీ యొక్క ప్రాణశత్రువు పుట్టి పెరుగుతూ ఉన్నాడు అని చెప్పి వెళ్ళింది. 5వ అవతారం రక్తదంతి. ఒక రాక్షసుడును ఆమె సంహరించి నోటితో చీల్చినందువలన దంతాలు రక్తంతో తడిసి ఎర్రగా అవటం వలన రక్తదంతి అనేటువంటి పేరు అయింది. 6వ అవతారం శాకంబరి. ఒకప్పుడు గొప్ప కరువు ఏర్పడగా అమ్మవారు ప్రజలకు శాకములు, ఫలాలు ప్రసాదించినటువంటి కారణంగా శాకంబరి అయింది. 7వ అవతారం దుర్గా. దుర్గుడు లేక దుర్గముడు అనేటువంటి రాక్షసుడును సంహరించింది. అందుకే దుర్గా అనే పేరు వచ్చింది. 8వ అవతారం మాతాంగి. మాతాంగ మహర్షి పుత్రిక మతాంగ కులంలో పుట్టినటువంటి ఒక ఋషి పరాశక్తి తన కూతురు కావాలని తపస్సు చేశాడు. అప్పుడు ఆమె మాతాంగి అనే పేరుతో ఆ మహర్షికి జన్మించినది. 9వ అవతారం భ్రమరి. అరుణుడు అనేటువంటి రాక్షసుడును భ్రమరాలు అంటే తుమ్మెల యొక్క సహాయంతో సంహరించడం వల్ల బ్రాహ్మిణి అయింది అమ్మవారు. ఈ విశ్వమంతా కూడా నిండినటువంటి సర్వాంతర్యామి ఒక శక్తి. భగవంతుని యొక్క ఆరాధనలో పూజలు, పండుగలు అనేకం ఉన్నాయి. అశ్వయుజ మాసం శరదృతువులో మాసం ప్రారంభమై శరన్నవరాత్రులు వాటిని గొప్పవైనటువంటి దేవీ నవరాత్రులు అని మనం పిలుచుకుంటాం. ఆ దేవీ నవరాత్రులలో అమ్మవారి యొక్క రూపాలని నవదుర్గలు అని అంటాం. మొదటిగా శ్రీ శైలపుత్రి మాత. అమ్మ చెడు పట్ల కఠినంగా ఉండేలా చూడమ్మా అని కోరుకోవాలి.
రెండవ అవతారం శ్రీ బ్రహ్మచారిణి మాత అమ్మ, నియమనిష్టలతో నీ యొక్క ధ్యానం కలిగించమ్మా అని కోరుకోవాలి. మూడవ అవతారం శ్రీ చంద్రఘంట మాత, చంద్రకాంతి వెన్నెలంతా చల్లని స్వచ్ఛంగా చూడు తల్లి అని అమ్మను కోరుకోవాలి. నాలుగో అవతారం శ్రీ కుష్పాండ మాత, ఈ బ్రహ్మాండమంతా కూడా నిండినటువంటి అమ్మ నీవు వంటి బుద్ధిని ఇవ్వు అని కోరుకోవాలి. ఐదో అవతారం శ్రీ స్కందమాత, ఆలోచనల్లో సత్యత స్వచ్ఛత కలగజేయ తల్లి అని ఆ అమ్మను కోరుకోవాలి. ఆరో అవతారం కాత్యాయని మాత, మంచి వైపు కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దు తల్లి అని కోరుకోవాలి. ఏడవ అవతారం శ్రీ కాలరాత్రి మాత, కష్టాల కాలరాత్రులు అన్నీ కూడా నీ యొక్క కృపా కటాక్షంతో మమ్మల్ని దాటించు తల్లి అని వేడుకోవాలి. ఎనిమిదవ అవతారం శ్రీ మహాగౌరీ మాత, నీపై భక్తి అలాగే ఎప్పుడూ కూడా చిరస్థాయిగా గౌరవప్రదంగా జీవించేలా చూడు తల్లి అని కోరుకోవాలి. తొమ్మిదవ అవతారం శ్రీ సిద్ధిదాత్రి మాత, జీవితంలో సత్కారములు చేసేటటువంటి విధంగా మమ్మల్ని ఆ విధంగా సిద్ధంగా ఉంచు తల్లి అని ఆ అమ్మను మనం ఎప్పుడూ కూడా కోరుకోవాలి. ఈ నవరాత్రుల్లో అమ్మని ఇంకొక విధంగా 9 రూపాయలుగా కూడా భావించి అలంకరించి పూజించేటటువంటి విధానం కూడా ఉంది. మొదటిగా బాలా త్రిపుర సుందరి, రెండవదిగా మహాలక్ష్మి, మూడవ అవతారం గాయత్రి అన్నపూర్ణ, సరస్వతి లలితాదేవి, దుర్గాదేవి మహిషాసుర మర్దిని, రాజరాజేశ్వరి. ఇక మరొక విధానంలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఆ తర్వాత 19 రూపాయలు 9 రోజులు ఆయా రూపాలను తగినట్టుగా అలంకారాలు ఆయుధాలు ధరించి నవదుర్గలుగా ప్రకాశిస్తూ దివ్య తేజస్సుతో భక్తుల అందరినీ కూడా ఆ అమ్మవారు కరుణించి కాపాడుతుంది. నవదుర్గలలో నవరాత్రులలో బెజవాడ కనకదుర్గమ్మ రోజుకొక అలంకార రూపం ధరిస్తుంది. ఆ రోజు నివేదనలు ప్రసాదాల గురించి తెలుసుకుందాం. మొదటి రోజు స్వర్ణ కవచ లాంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అమ్మవారి యొక్క అవతారం ఉంటుంది. బంగారు రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తుంది. నైవేద్యంగా అమ్మకు చక్కెర పొంగలి నివేదించాలి. రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విద్య. ఈ రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా లేత గులాబీ రంగు చీరలో అమ్మవారు చక్కగా అలంకరించుకుని ఉంటుంది. అమ్మకు నివేదనగా కట్టె పొంగలి నివేదించాలి. మూడవ రోజు ఆశ్వయుజ శుద్ధ తదియ. ఈ రోజు అమ్మ గాయత్రీదేవి యొక్క అవతారం. నారింజ రంగు చీరలో అమ్మను అలంకరణ చేయాలి. నివేదనగా అమ్మకు పులిహోర సమర్పించాలి. నాలుగవ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి. అన్నపూర్ణాదేవి యొక్క అవతారం. పసుపు రంగు చీరలో అమ్మను అలంకరించాలి. నివేదనగా దద్దోజనం, క్షీరాన్నం, గారెలు అమ్మకు సమర్పించాలి. ఐదవ రోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి. అమ్మవారు లలితా త్రిపుర సుందరీ దేవి యొక్క అవతారం. శ్రీచక్ర పంచాదక్షరి మహామంత్రాది దేవతలుగా కొలిచేటటువంటి భక్తులకు లక్ష్మీ సరస్వతి ఇరువైపులా ఉండగా చెరుకుగడ చేతపట్టి చిరుమందహాసం అమ్మవారు ధరించి ఆ యొక్క అందమైనటువంటి రూపంలో మనకు దర్శనమిస్తుంది. నివేదనగా అమ్మకు అల్లంగారలు చేసి పెట్టాలి. ఆరవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అవతారం. గులాబీ రంగు చీరతో అమ్మను అలంకరిస్తారు. నివేదనగా రవ్వ కేసరి సమర్పిస్తారు. అవతారం మూలా నక్షత్రం రోజున అమ్మవారి యొక్క జన్మదినం కాబట్టి తెల్లని పట్టు చీర, చేతిలో వీణతో అలంకరిస్తారు. నైవేద్యంగా పెరుగన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు దుర్గాదేవి, దుర్గముని యొక్క సంహారం. దుర్గతుల యొక్క నివారణగా త్రిశూలాధారణ రాక్షసుడిని కాలి కింద తొక్కిబడినటువంటి దుర్గాదేవిగా అమ్మవారి యొక్క దర్శనం ఉంటుంది. నివేదనగా కదంబం అంటే కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి చేసేటటువంటి వంట. తొమ్మిదవ రోజు అశ్వయుజ శుద్ధ నవమి. శ్రీ మహిషాసుర మర్దిని దేవి యొక్క అవతారం. అష్టభుజాలతోనూ మహిషాసుర మర్దిని అనేటువంటి రూపంలో అమ్మ మనకు దర్శనమిస్తుంది. నివేదనగా కూడా అన్నం అమ్మకు సమర్పించాలి. ఈ 10వ రోజు విజయదశమి. అశ్వయుజ శుద్ధ దశమి. ఆ రోజు అమ్మ రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారంలో ఉంటుంది. దసరా ఉత్సవాలలో ఆఖరి రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవిగా, షోడశ మహామంత్ర స్వరూపిణిగా, మహాత్రిపుర సుందరిగా, శ్రీచక్ర అధిష్టాన దేవత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వరి దేవి విజయదశమి అపరాజితా దేవి పేరు మీద ఏర్పడింది. విజయదశమి నాడు అమ్మవారి యొక్క దర్శనం
అన్నింటా కూడా విజయం కలిగించి అమ్మ అందరినీ కూడా అనుగ్రహిస్తుంది. నవరాత్రులలో దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా పూజిస్తే అనేక సమస్యలతో ఆలోచనలు, ఆందోళనలు, మనసులో చేరినటువంటి అహంకారం, స్వార్థం, ఈర్ష్య, అసూయ మొదలైనటువంటి దుర్గణాలు అన్నీ కూడా మాయమైపోయేటువంటి మనస్సు ఏర్పడుతుంది. దుర్గమ్మ యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. స్త్రీలపై మాతృభావన, పవిత్ర భావాలు కూడా ఏర్పడతాయి. సర్వదేవతలు ఈ యొక్క శరన్నవరాత్రులు ఆనందప్రదాలు, ఆచరణ యోగ్యాలు కాబట్టి అన్ని దేవాలయాల్లోనూ పూజ కైకర్య కార్యక్రమాలు కూడా చేస్తారు. ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తాంబూలం గురించి ఒక చిన్న కథ ఉంది. అది తెలుసుకుందాం. అమ్మవారు ఎప్పుడూ కూడా పరిమళ భరితమైనటువంటి కర్పూర తాంబూలాన్ని సేవిస్తూ ఉంటుందట. ఒక రోజు గుడిలో ఒక సాధకుడు అమ్మవారి దర్శనం కోసం కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు అమ్మవారు ఒక పండు ముత్తైదుగా తాంబూలాన్ని సేవిస్తూ వచ్చిందట. అప్పుడు ఆ సాధకుని పిలిచి, నీకు నా తాంబూలం ఇస్తా, తీసుకో అని అనిందట. అప్పుడు ఆ సాధకుడు వద్దు అని పొమ్మని చెప్పి అన్నాడట. అమ్మవారు అని అతనికి తెలియలేదు. అమ్మకైతే అస్సలు కోపం కూడా రాలేదట. నవ్వుతూ అక్కడ నుండి వెళ్ళిపోయింది. పక్కనే మరొక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతను మూగవాడు. అతను అమ్మని చూస్తూ ఉన్నాడు. అతను గ్రహించాడు వచ్చింది సాక్షాత్తు ఆ జగన్మాతే అని. వెంటనే ఆ తాంబూలాన్ని తీసుకుని నోట్లో వేసుకున్నాడు. వెంటనే అతను 500 శ్లోకాలు చెప్పారట. అదే మనం ఇప్పుడు మూగపంచ సతిగా చెప్పుకుంటున్నాం. అమ్మవారు ఎంతో మురిసిపోయి అతన్ని అమ్మలో ఐక్యం చేసుకుంది. దేవీ నవరాత్రులలో తప్పకుండా ప్రతిరోజు కూడా అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించండి. పొద్దున్నే పూజా సమయంలో పెట్టి రాత్రి నిద్రించే ముందు మీరు సేవించండి. ఇది మనకు మహాప్రసాదం. దేవీ నవరాత్రులనే కాదు, ప్రతిరోజు కూడా అమ్మవారి తాంబూలాన్ని సమర్పించుకోవచ్చు. అమ్మవారికి సమర్పించినటువంటి తాంబూలంలో ఆకు, సున్నం, ఒక బెల్లం పొడి, అలాగే సుగంధాల పొడి, ఎండు ద్రాక్ష వేసుకుంటారు. అమ్మవారికి సమర్పించినటువంటి తాంబూలం సుగంధాల భరితమై ఉండాలి. ఎందుకంటే అమ్మవారికి సుగంధ పరిమళ భరితంగా ఉండేటటువంటి వాసనలు అంటే ఎక్కువ ఇష్టం. కాబట్టి మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి యొక్క అవతారం కాబట్టి ఆ అమ్మవారి గురించి తెలుసుకుందాం. త్రిపురుని భార్య అయినటువంటి త్రిపుర సుందరీదేవి అంటే ఈశ్వరుడి యొక్క భార్య అయినటువంటి గౌరీదేవి అని అర్థం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరీదేవి యొక్క ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించినటువంటి ఈ అమ్మను ఎవరైతే ఆరాధిస్తారో వారి యొక్క మనోవికారాలు తొలగిపోతాయి. నిత్యం సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రంలో మొదటి దేవత. షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరీదేవి యొక్క అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైనటువంటి నామం. త్రిపుర సుందరి అని అమ్మను పిలవడంలో ఒక రహస్యం ఉంది. అమ్మ అయ్యవారి ఒక దాంపత్యం భలే గమ్మత్తుగా ఉండేది. ఈవిడేమో త్రిపుర సుందరీ దేవి, త్రిపురాంతకుడు ఆది దంపతులు, వారి యొక్క తత్వం కూడా అటువంటిదే. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు అంటే జాగృతం, స్వప్న, సుశక్తి అంటే ఈ 3 అవస్థలు లేదంటే ఉరుములకు బాలాదేవి అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరంగా చేసుకుని ఈ జగత్తు అంతటినీ కూడా అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు వినోదిస్తూ ఉంటుంది. మనం ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఈ 3 అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాం. కేవలం ఉపాధులు మాత్రమే మారుతూ ఉంటాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది. ఆవిడ ఆత్మస్వరూపకురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానం కలిగి తానే శివస్వరూపంతో చైతన్యం ప్రసాదించి మోక్షానికి అంటే పరబ్రహ్మ తత్వం వైపు మనలను నడిపిస్తుందన్నమాట. బాల త్రిపుర సుందరి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. బండాసురుని యొక్క పుత్రుడు 30 మంది వీరు ఆ విద్యావృత్తులకు సంకేతం. వారు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ శక్తి సేనలన్నీ కూడా భయపడిపోతాయి. ఆ సమయంలో బాల త్రిపుర సుందరి దివ్యమైనటువంటి రథాన్ని ఎక్కి బయలుదేరి వచ్చింది. ఆ రథం పేరు కన్యక అనబడేటటువంటి రథం. పైగా హంసలు లాగుతూ ఉన్నటువంటి రథం. ఆ ఒక్క తల్లి 30 మంది బండాసుర పుత్రులను సంహరించేస్తుంది. వారు సామాన్యులు కారు. ఇది వరకు ఒకసారి యుద్ధాలలో ఇంద్రాదులను కూడా గడగడలాడించినటువంటి వారన్నమాట. అంతటి భయంకరమైనటువంటి బండపుత్రులు వారందరినీ కూడా ఒక్క తల్లే కేవలం ఒక అర్ధచంద్ర బాణంతో సంహరించేసిందట.
అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత. అంటే బాలగా కనిపిస్తున్నటువంటి శక్తికి ఎలాంటి తక్కువ లేదు అని అర్థం. బాలోపాసనలో ఉన్నటువంటి విశేషం అంతా కూడా ఇది వృత్తాంతంలోనే మనకు కనిపిస్తుంది. పైగా బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతుంది. అందుకే ఆవిడ హంసలు కూర్చున్నటువంటి రథంపై రావటం, అంటే హంసలు అంటే శ్వాసలు అని అర్థం. ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి శ్వాసను ప్రాణశక్తిని అక్కడ హంసగా ఉపేక్షిస్తారు. ఈ విధంగా అమ్మవారి యొక్క ఆరాధనలో ఈ ప్రాణశక్తిని, మూల ప్రాణశక్తిని ఆరాధించడమే ఈ బాలత్రిపుర సుందరి మంత్రం. సిద్ధి పొందినటువంటి వారు కేవలం అలాంటి వారు మాత్రమే అటు తర్వాత షోడశిని ఆరాధించడానికి అర్హులవుతారు. శ్రీ విద్యలో ఒక భాగంగా ఉన్నటువంటి బాల విద్య ఒక ప్రత్యేకమైనటువంటి విద్యగా కూడా చాలా మంది చేత ఆరాధింపబడుతూ ఉంది. ఈ రోజు బాల మహాత్రిపుర సుందరి రూపంగా ఈ రోజు చేసి ఇక్కడ నుండి నవరాత్రుల యొక్క ఆరాధన కొనసాగిస్తూ ఉంటాం. ఈ రోజు అమ్మవారు గులాబీ రంగు చీరలో మనకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఈ రోజు నైవేద్యం కట్టె పొంగలి. ఇందులో వాడబడేటటువంటి పదార్థాలు నెయ్యి, పెసరపప్పు, బియ్యం, అన్నం బాలాన్ని ఇస్తుందన్నమాట. శరీర కాంతిని పెంపొందిస్తుంది. ఇక పెసరపప్పు త్రిశోదాహరి అంటే ఆకలిని పుట్టిస్తుంది, నరాలకు బలాన్ని ఇస్తుంది, తేలికగా జీర్ణం అవుతుంది. మిరియాలు, జీలకర్ర ఆహారం అంతా కూడా తేలికగా జీర్ణం కావడానికి ఇవి ఉపయోగపడతాయి. అమ్మవారు ఎర్రని కిరణాలను వెదజల్లుతూ జపమాల పుస్తకము, వరద, అలాగే అభయహస్తాలతో విరాజిల్లుతూ విచ్చుకున్నటువంటి తెల్లని పద్మం, పువ్వులు ఆశీనురాలై ఉన్నటువంటి ఈ శ్రీ బాలత్రిపుర సుందరీదేవి నిత్యం అందరి హృదయాలలోనూ ఉంటుంది. ఇప్పుడు దుర్గామాత యొక్క మహిమను చాటేటటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి కథ గురించి తెలుసుకుందాం. అనగనగా వెంకటాపురం అనే ఊరిలో గాజుల వ్యాపారి ఉండేవాడు. అతని పేరు హరిచరణుడు. అయితే అతను దుర్గామాత యొక్క భక్తుడైనందువలన అతనిని దుర్గాదాస్ అని పిలుస్తూ ఉండేవారు. ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతను స్మరిస్తూ ఉండేవాడు. ఉదయాన్నే లేస్తూనే దుర్గా దుర్గా అంటూనే లేచేవాడు. ఇత్యాది కార్యక్రమాల్లోనూ దుర్గనామం జపిస్తూ ఉండేవాడు. దుర్గా దుర్గా అంటూనే గాజుల మూట భుజాన్ని వేసుకొని బయలుదేరేవాడు. అతను రాత్రింబవళ్ళు తేడా లేకుండా, విసుగు విరాటం లేకుండా దుర్గా దుర్గా అంటూ జపిస్తూ ఉండటం వల్ల అదంతా కూడా చూసినటువంటి ప్రజలు అతనిని దుర్గాదాస్ అని, దుర్గా అని, పిచ్చోడు అని ఎగతాళి చేస్తూ ఉండేవారు. అయినా కూడా అతను ఎప్పుడూ కూడా వారి యొక్క హేళనను పట్టించుకోకుండా నిర్విరామంగా దుర్గానామాన్ని పఠిస్తూ ఉండేవాడు. ఈయన రోజుకొక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేస్తూ ఉండేవాడు. ఇతను ప్రతి స్త్రీని దుర్గా అని పిలిచేవాడు. ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు. అలా పగలు దుర్గానామాన్ని జపించుకుంటూ గాజులు అమ్ముకుని ఇంటికి వచ్చి దుర్గానామాన్ని జపిస్తూ నిద్రించేవాడు. పగలంతా కూడా దుర్గానామాన్ని జపిస్తూ ఉండటం వలన, పడుకునే ముందు కూడా దుర్గానామాన్ని జపిస్తూ ఉండటం వల్ల నిద్రలో కూడా అతని నాలుక దుర్గానామాన్ని మననం చేస్తూ ఉండేది. ఇత్యాది సుఖాలను వదులుకుని దుర్గా దుర్గా అనటం వల్ల అతని ఇంటి చుట్టూ ఉండేటటువంటి ఇరుగు పొరుగు వారు అతనికి పిచ్చి పట్టింది అనుకునేవారు. రాత్రనక పగలనక, రోగమనక కష్టమనక, సుఖమనక దుఃఖమనక అన్ని వేళల్లోనూ అమ్మవారి యొక్క నామమును, దుర్గానామాన్ని తలుచుకుంటూ పిలుచుకుంటూ ఉండేవాడు. అల్లరిమూక అతనిని హేళన చేస్తూ, ఓ పిచ్చివాడా, నువ్వు పిలిచేటటువంటి ఆ అమ్మవారే నువ్వు పిలుస్తున్నావని నీ వెనక వస్తుంది చూసుకో అనేవారు. ఆ మాటలు విన్నటువంటి ప్రతిసారి అతనికి అతని యొక్క రోమాలు నిక్కబొడిచినట్టుగా అనిపించి ఎంతో సంతోషంతో నిజంగానే అమ్మవారు నా వెనక వస్తుందా అని ఎంతో ఆశగా వెనుక వైపు తిరిగి చూడగా ఆ అల్లరిమూక అతనిని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలాడుతూ నవ్వుతూ పోతూ ఉండేవారు. అయినా కూడా అతను ఆ అమ్మవారిని ఆనందంగా తలుచుకుంటూ గాజులు అమ్ముకోవడానికి పోతూ ఉంటాడు. అందువలన అతని పేరేంటి బట్టి హరిచరణుడు అనేటువంటి పేరు పోయి దుర్గాదాస్ అని పేరు స్థిరపడిపోయింది. అలా ఒకరోజు మిట్ట మధ్యాహ్నం దుర్గాదాసు ఎప్పటిలాగా దుర్గా దుర్గా అనుకుంటూ గాజుల పెట్టెను నెత్తన పెట్టుకుని గోపాలపురం అనేటువంటి గ్రామానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు. మార్గ మధ్యంలో చెరువు పక్కన ఒక అమ్మాయి బిందె పట్టుకుని కనిపించింది. ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని చూసి అతను స్తంభించిపోయాడు. అలా చూస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయి, ఓ గాజులబ్బి అని పిలిచి, నాకు గాజులు వేస్తావా అని అడిగింది.
ఆమె మాటలు వినగానే అతను ఆహా, ఎంత మధురమైనటువంటి గొంతు, నేను ఎప్పుడూ కూడా ఇంత తీయటి గొంతు వినలేదు అని మైమరిచిపోయి చూస్తూ ఉండిపోయాడు. అతను అలా మైమరిచిపోయి ఉండటం గమనించినటువంటి ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని, ఓ గాజులబ్బి, ఇటు చూడు, నాకు గాజులు వెయ్యి అని పిలుస్తుంది. అప్పుడు దుర్గాదాస్ తేరుకుని తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపి, రండమ్మా రండి, మీకు నచ్చినటువంటి గాజులు వేస్తాను అని అన్నాడు. అప్పుడు అమ్మాయి వచ్చి తన బింతెను తన పక్కన పెట్టుకుని అతని పక్కన కూర్చుంది. ఆమెను అంత అందటి దగ్గరగా చూసినటువంటి దుర్గాదాస్కు అతని మదిలో ఒక్క క్షణం ఈమె సాక్షాత్తు దుర్గామాతనేనా అనేటువంటి సందేహం కలుగుతుంది. అతని యొక్క సంశయాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ స్త్రీ మందహాసం చేస్తూ, నాకు మంచి గాజులు వెయ్యబ్బాయి అని పిలిచింది. అప్పుడు దుర్గాదాసు ఆమెకు కావలసినటువంటి మంచి గాజులు అంటే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నటువంటి గాజులను తీసి వేశాడు. ఆమె తన చేతుల నిండా గాజులను వేయించుకుంది. అతను ఆమెకు గాజులు వేసేటప్పుడు దుర్గా దుర్గా అనేటువంటి నామాన్ని జపించడం విన్నటువంటి ఆ స్త్రీ, వచ్చినటువంటి అందరినీ చూస్తున్నాను, ఎందుకు గాజులబ్బి దుర్గా దుర్గా అని అంటూ ఉన్నావు, అలా అనడం వల్ల నీకు ఏం ఉపయోగం అని అడిగింది. దానికి అతను, ఏమూ తెలియదమ్మా, అలా దుర్గా దుర్గా అని అంటూ ఉన్నప్పుడు నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది అని అన్నాడు. ఆ అమ్మ నీకెప్పుడైనా కనిపించిందా అని అడిగింది. ఆ స్త్రీ, లేదమ్మా, నేనెప్పుడూ కూడా చూడలేదు అని అన్నాడు. ఆ అమ్మను చూడటానికి నేను ఏమంత పుణ్యం చేయగలిగానమ్మా? ఆ అమ్మను చూడటానికి పుణ్యం చేసుకోవాలి. దుర్గా దుర్గా అని జపించడం కంటే కూడా పుణ్యకార్యం ఇంకేముంటుంది? అయినా అమ్మని చూడలేని దానికి నువ్వు ఊరికే దుర్గా దుర్గా అని అంటూ అనడం దేనికయ్యా? అమ్మా, నేను మూర్ఖుణ్ణి, నాకు ఏమీ తెలియదు. దుర్గా దుర్గా అంటూ ఉండడం వల్ల ఆ అమ్మ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది అంటే నిన్ను ఇంకా ఇంకా జపిస్తానమ్మా అని అన్నాడు. గాజులు వేయడం అయిపోయింది. అప్పుడు ఆమె నవ్వుతూ, అబ్బి, అన్నట్లు నీకు చెప్పడం మర్చిపోయాను, నా దగ్గర ఇప్పుడు ఈ గాజులకు డబ్బులు లేవు, నీ గాజులు నువ్వే తీసుకో అన్నది. అమ్మా, గాజులు తీయకమ్మా, గాజులు నువ్వే ఉంచుకో. స్త్రీ అంటే సాక్షాత్తు ఆ అమ్మ స్వరూపం కదా, అందువలన నీ చేతుల నుండి ఆ గాజులను తీయకమ్మా, నాకు వీటి ఖరీదు ఇవ్వవద్దులే అని అంటూ తన గాజుల మూటను సర్దుకోసాగాడు. అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో, అబ్బి, నువ్వు ఈ గాజుల డబ్బు తీసుకోకపోతే నేను గాజులు వేయించుకోను. సరేలే, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు గోపాలపురం వెళ్తున్నావు కదా, శివాలయం పక్కన ఒక ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లు మాదే, ఈ గాజులను డబ్బులు మా నాన్నగారు ఇస్తారు, నువ్వు అక్కడ డబ్బులు తీసుకో అని చెబుతుంది. మా నాన్నగారికి నా మీద కోపం ఉంది, మాకసలు అమ్మాయే లేదు అని అన్నా అంటారు, కానీ నువ్వు మాత్రం అమ్మాయి లేదంటావేంటి, నేనిప్పుడే మీ అమ్మాయికి గాజులు వేసి వస్తున్నాను అని చెప్పు, అంతటితో ఊరుకోగు. మీ దేవుని గదిలో దుర్గామాత విగ్రహం కింద ఒక పాత కుంకుమ భరణి ఉంది, అందులో ఒక కాసు ఉంది, అది తీసి ఇవ్వమన్నాను అని చెప్పు. ఆయన కాదంటాడు, అయినా సరే గట్టిగా పట్టుకో, కాసు మాత్రం తీసుకోనిదే అస్సలు వదిలిపెట్టవద్దు అని చెబుతుంది. సరేనమ్మా, ఇప్పుడే వెళ్తానమ్మా అంటూ దుర్గాదాస్ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ స్త్రీ ఆ చెరువులోని నీళ్ళలోకి దిగిపోయింది. గోపాలపురంలో శివాలయం పక్కన ఉన్నటువంటి ఎత్తరుగుల ఇల్లు ఉంటుంది. ఆ ఇంటి యజమాని పేరు ఉమాపద భట్టాచార్యుల వారు. అతని భార్య అన్నపూర్ణ, అలాగే కొడుకు పేరు శివరామ ఉపపాద భట్టాచార్యుల వారు. వారి కుటుంబం సిరి సంపదలతో తులతూగుతూ ఉండేవారు. ఉమాపద భట్టాచార్యులు గారు దుర్గా భక్తులు. వారి గృహంలో ఆయన ఒక దుర్గామాత ప్రతిమను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఆత్మ చింతనలో, బాహ్య చింతనలో ఆ అమ్మనే తలుచుకుంటూ అధికమైనటువంటి సమయం గడుపుతూ ఉండేవాడు. అన్నపూర్ణ గారు కూడా సాధర్మచారిణిగా పేరు తెచ్చుకుంది. కుమారుడు కూడా దుర్గా దుర్గా అని అంటూ భజన చేస్తూ నాట్యం చేస్తూ ఉండేవాడు. తన కుమారుని చూసి ఉమాపద భట్టాచార్యులు గారు, అన్నపూర్ణ గారు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఎంతో సంతోషిస్తూ ఉండేవారు. క్రమక్రమంగా వారి భోగాలు, సంపదలు అన్నీ కూడా కరిగిపోసాగాయి. సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నటువంటి ఆయన వక్రించినటువంటి కాల ప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోయారు. ఉమాపద భట్టాచార్యులు గారికి అప్పిస్తే మరలా తిరిగిరాదు అని తెలిసి కూడా ప్రజలు ఆయనకు అప్పులిస్తూ ఉండేవారు. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ కూడా అమ్మవారిపై ఉన్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. నిత్యం బ్రహ్మ ముహూర్తానికి ముందుగా లేచి దుర్గానామాన్ని జపిస్తూ దుర్గా దుర్గా అనుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి ఆ అమ్మ పూజ చేసుకుని
అమ్మవారి యొక్క స్తోత్రాలు పఠించి అమ్మవారికి నైవేద్యం పెట్టి అతిథులు ఎవరైనా వస్తారేమో అని చూస్తూ ఉండేవారు. అతిథి సేవ తర్వాత పురాణాలు పఠిస్తూ ఉండేవారు. సంధ్యా సమయాన ఆ అమ్మకు పూజ చేసి హారతి ఇచ్చి ఆ దీపకాంతలో కొంతసేపు జపం చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క లీలల గురించి చింతిస్తూ ఉండేవారు. ఆ తర్వాత అతిథి సేవనాంతరం ప్రసాదాన్ని స్వీకరిస్తారు. నిద్రించేటువంటి వేళలో కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన యొక్క హృదయంలో ఆ జనని జపిస్తూ ఉండేవారు. అన్నపూర్ణ గారు కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన యొక్క గృహ కార్యక్రమాలు అన్నీ కూడా చేసుకుంటూ ఉండేది. భట్టాచార్యులు గారు ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలి అని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. దానితో వారి దరిద్రం పెరిగిపోసాగింది. ఆ దరిద్రం కారణంగా అప్పులు కూడా పెరిగిపోసాగా అప్పులు పెరగడం చూసినటువంటి భట్టాచార్యులు గారు ఇంకా నేను ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర కూడా అప్పు మాత్రం చేయను. అమ్మా, అన్నం పెడితే తింటాము, లేకపోతే పస్తులుంటాము. అప్పులు చేసి మా వలన మరొకరు బాధపడటం మేము మాత్రం చూడలేము. ఆ అమ్మ ఏం చేస్తుందో చూడాలి. మా ప్రాణాలు పోయినా సరే మేము మాత్రం ఆ అమ్మను తప్ప మరొకరిని యాచించను అని నిశ్చయించుకున్నాడు. సంధ్యా పూజాది కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని ఆయన తన భార్య అయినటువంటి అన్నపూర్ణను అమ్మవారికి నైవేద్యం తీసుకురమ్మని చెప్తాడు. కానీ ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు. ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఆయన కుమారుడైన శివరామ ఆకలితో గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. అన్నపూర్ణ కొడుకు బాధ చూడలేక ఆ అమ్మ నామాన్నే జపిస్తుంది. ఆ అమ్మ మీద నమ్మకంతో ఎంతగానో ఆ అమ్మను నమ్మింది. అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుండి శివరామను పిలిచారు. శివరామ కళ్ళు తుడుచుకుంటూ బయటకు వెళ్ళాడు. ఆ తర్వాత ఇంటి లోపలికి వచ్చి మామిడి పండ్లు బుట్ట ఇస్తూ, అమ్మా, ఎవరో ఒక ఆయన వచ్చి ఈ బుట్ట ఇచ్చి వెళ్ళారమ్మా అని చెప్పారు. ఎవరా వ్యక్తి? ఆయన బయటకు వెళ్లి చూస్తే ఎవరూ కనిపించలేదు. ఆ విషయం తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదు. అన్నపూర్ణకు నీళ్లు నిండినటువంటి కళ్ళతో అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకొని శివరామకు కొన్ని పండ్లు తినడానికి ఇచ్చింది. కొంతసేపటకు భట్టాచార్యులు గారి ఒక ధ్యానం భగ్నమైంది. కళ్ళు తెరిచి చూడగా అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి ఉంది. అది చూసి ఆశ్చర్యతుడై అన్నపూర్ణను పిలిచి ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. ఆమె ఎవరో శివరామకు ఇచ్చి వెళ్లారు అని చెబుతుంది. మహదానందంతో అమ్మవారికి నైవేద్యం సమర్పించాడు భట్టాచార్యులు గారు. అన్నపూర్ణ ఆ అమ్మ కేవలం శివరామకు మాత్రమే ఆహారం పంపించింది, మనం మాత్రం ఉపవాసం చేద్దామని అన్నాడు. ఆనాడు అలా గడిచిపోయింది. ఆ తర్వాత రోజు మధ్యాహ్నం సమయంలో శివరామకు ఎవరో చెంబుడు పాలు ఇచ్చి వెళ్లారు. ఆ పాలే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించబడగా వాటితో శివరాముడు ఆకులి కూడా తీరింది. ఆ రోజు కూడా ఉమాపద భట్టాచార్యులు గారి యొక్క దంపతులు ఉపవాసం ఉండవలసి వచ్చింది. 3వ రోజు పూజ పూర్తయింది. నైవేద్యానికి ఇంట్లో ఏమీ లేవు. మధ్యాహ్నం అయిపోయింది. శివరామ ఆకలితో ఏడుస్తూ ఉన్నాడు. అంతగా లాలించినా కూడా ఊరుకోవటం లేదు. కొడుకు బాధ చూసినటువంటి భట్టాచార్యులు గారు అమ్మవారి యొక్క విగ్రహానికి వేసి చూస్తూ, అమ్మా, అసలు నువ్వు ఉన్నావా? పసివాడు ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. వాడు ఏడుపు కూడా నీకు వినిపించడం లేదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ అమ్మవారి ముఖం నవ్వుతూ ఉన్నట్లుగా తోస్తుంది. అదే సమయంలో బయట నుండి ఎవరో ఉమాపాద భట్టాచార్యులు గారు ఉన్నారా అని పిలుస్తూ ఉన్నట్లుగా వినిపించింది. ఆయన బయటకు వెళ్లి చూశాడు. అక్కడ 3 సన్యాసులు కనిపిస్తారు. ఆయన వెంటనే వారిని ఇంటి లోపలికి తీసుకువచ్చి వారి పాదాలు కడిగి కూర్చోబెట్టి విసనకర్రతో విసరసాగాడు. అంతలో వచ్చిన వారిలో ఒకరు, ఆర్య, నిన్నటి నుండి మాకు ఆహారం లేదు, చాలా ఆకలిగా ఉన్నాం, మాకు భిక్ష ఇవ్వగలిగితే నీకు శుభం జరుగుతుంది అని అన్నాడు. దాంతో భట్టాచార్యులు గారు నెత్తిన పిడుగు పడ్డట్లుగా అయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంట్లో కూడా ఏమీ లేవు, వారికి ఏం పెట్టాలి అని కన్నీళ్లతో ఆలోచించడం మొదలుపెట్టాడు. తలుపు చాటు నిలబడి ఉన్నటువంటి అన్నపూర్ణ కూడా దుర్గా అంటూ ఏడుస్తుంది. వెంటనే వచ్చిన వారి దగ్గర నుండి ఆ అమ్మ దగ్గరకు వెళ్లి కన్నీళ్లతో అమ్మ కేసి చూస్తూ, అమ్మా, వచ్చిన వారికి నేనేమి అతిథి సేవ చేసుకోగలను చెప్పు? వారిని నిరాశగా పంపించాల్సిందేనా? మాతా దుర్గా, రక్షించు తల్లి, రక్షించు, నీవే ఈ యొక్క ఆపద నుండి మమ్మల్ని రక్షించు తల్లి అంటూ వేడుకోసాగారు. బయట కూర్చుని ఉన్నటువంటి సన్యాసులు, మహాశయ, మమ్మల్ని ఉండమంటారా లేక వెళ్ళిపోమంటారా అని ప్రశ్నించారు. ఉమాపాదుడు పిచ్చివాడైపోతూ ఉన్నాడు. ఏం చేయాలో కూడా పాపం తోచడం లేదు. అతిథులు వెళ్ళిపోతాము అని అంటున్నారు. ఏం చేయాలి? ఎవరిని యాచించాలి? ఏమీ అర్థం కాక భట్టాచార్యులు గారు ఎంతగానో బాధపడుతూ ఉన్నారు. బయట ఉన్నటువంటి అతిథులు మరలా పిలుస్తూ, ఏమయ్యా, చాలా దాహంగా ఉన్నాం, కనీసం మంచినీళ్ళైనా ఇస్తారా అని అడుగుతారు.
అంతలో ఎవరో తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి భట్టాచార్యులు గారు ఉన్నారా అని పెద్దగా పిలుస్తూ ఉంటాడు. అప్పుడు భట్టాచార్యులు గారు బయటికి వచ్చి నేనే, మీరెవరు అని అడగగా ఎవరో నాకు తెలియదండి, మార్గమధ్యంలో నేను వెళ్తూ ఉండగా భట్టాచార్యులు గారికి యొక్క పండ్ల బుట్టను అలాగే చెంబుడు పాలను ఇచ్చి వెళ్ళమని చెప్పారు. వారికి ఏదో ముఖ్యమైనటువంటి పని ఉన్నందువలన వారు మిమ్మల్ని తర్వాత కలుస్తాము అని చెప్పమన్నారు అని చెప్పి ఆ పండ్ల బుట్టను ఆ చెంబుడు పాలను అక్కడ ఉంచి వెళ్ళిపోతాడు. ఇక అతను భట్టాచార్యుల యొక్క కళ్ళల్లో ఆనంద బాష్పాలతో నిండిపోయి సాక్షాత్తు అమ్మవారి పంపించింది అని చెప్పి ఇచ్చినటువంటి పండ్ల బుట్టను అలాగే పాలను వచ్చినటువంటి అతిథులకు సమర్పిస్తాడు. భట్టాచార్యులు వారు ఎంతగానో సంతోషించి భట్టాచార్యులు గారిని ఆశీర్వదించి వెళ్ళిపోతారు. ఎంతో విశిష్టమైన ఎంతో మహిమగల అమ్మవారి యొక్క మహిమగల కథను విన్నారు కదా. ఈ కథను ఇంతటితో ముగిస్తున్నాను. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై దుర్గా భవాని అని కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. రేపు మరొక వివరణతో మీ ముందుకు వస్తాను.